చేజింగ్ రెయిన్బోస్ ఇది ఒక ఇడియం, జాతీయం అన్నమాట. దీని అర్థం ఏంటంటే ఏదైనా అసాధ్యమైన పనిని చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు, అంటే ఎవరైనా ఒక వ్యక్తి చేజింగ్ రెయిన్బోస్ అంటే అతను తన జీవితంలో సాధ్యం కాని పనిని చేస్తున్నాడు అని అర్థం అన్నమాట. ఉదాహరణలు చూద్దాం. ఫస్ట్ వన్, రాజు సేస్ హీ వాంట్స్ టు బి ద నెక్స్ట్ సచిన్. ఐ థింక్ హీ ఈజ్ చేజింగ్ రెయిన్బోస్. రాజు ఏమంటున్నాడు, నేను మరొక సచిన్ టెండూల్కర్ని ఈ దేశంలో అని అంటున్నాడు. అది సాధ్యం కాదు, ఈయనకు ఆల్రెడీ 40 years దానికి వచ్చింది, ఇంకేం సాధ్యమైతే. అందువలన హీ ఈజ్ చేజింగ్ రెయిన్బోస్ అని అన్నాం అనమాట. సెకండ్ వన్, ఇట్ మైట్ సీమ్ లైక్ చేజింగ్ రెయిన్బోస్ బట్ ఐఎమ్ కన్విన్స్డ్ మై రీసెర్చ్ విల్ హ్యావ్ ఇంపార్టెంట్ అప్లికేషన్స్ సమ్ డే. చాలామంది అనుకుంటారు నేను అసాధ్యమైన రీసెర్చ్ చేస్తున్నానే అనుకుంటున్నారు, కానీ ఏదో ఒక రోజు అందరు తెలుసుకుంటారు నా రీసెర్చ్ యొక్క విలువను అని అంటున్నాను అనమాట. సో మైట్ సీమ్ లైక్ చేజింగ్ రెయిన్బోస్ అని అన్నాం అనమాట. అందుకనే థర్డ్ వన్, మై బ్రదర్ వాంటెడ్ టు గో ఇన్ టు బిజినెస్ బట్ అవర్ పేరెంట్స్ అండ్ హిస్ ఫ్రెండ్స్ టోల్డ్ హిమ్ టు క్విట్ చేజింగ్ రెయిన్బోస్. మా తమ్ముడు బిజినెస్ చేయాలనుకుంటున్నాడు, మా నాన్న అమ్మ ఫ్రెండ్స్ కూడా ఏమంటున్నట్టు నీకు చేత కాదు, అంత కెపాసిటీ నీకు లేదు, అంత తెలివి లేదు, వద్దని అంటున్నాడు అనమాట. అందుకనే క్విట్ చేజింగ్ రెయిన్బోస్ అని చెప్పారనమాట. ఫోర్త్ వన్, యూ కాంట్ చేజ్ రెయిన్బోస్ యువర్ హోల్ లైఫ్, యూ నీడ్ టు పిక్ ఏ స్టేబుల్ కెరియర్ అండ్ స్టార్ట్ బీయింగ్ అన్ అడల్ట్. జీవితాంతం అసాధ్యమైన విషయాలను పట్టుకొని ఎలాడకుండా ఎక్కడో ఒక్కడ స్టేబుల్గా ఉండి కదలకుండా ఉండి ఏదో ఒక కెరియర్ను చూజ్ చేసుకో, అంతే తప్ప యూ కాంట్ చేజ్ రెయిన్బోస్ హోల్ యువర్ లైఫ్. నీ జీవితాంతం అసాధ్యమైన విషయాలను పట్టుకొని ఎలాడకు అని చెప్తున్నాను అనమాట. ఫిఫ్త్ వన్, హీ థాట్ హీ కుడ్ కన్విన్స్ ద బాస్ టు అపాయింట్ హిమ్ యాజ్ ద న్యూ మేనేజర్ బట్ ఇన్ ఫ్యాక్ట్ హీ వాజ్ చేజింగ్ రెయిన్బోస్. సో అతని బాస్ను కన్విన్స్ చేసి తనను మేనేజర్గా నియమించడానికి ఈయన ప్రయత్నం చేస్తాను అంటుండు, కానీ నాకు తెలియదు ఈయన అసాధ్యమైన పని, అంటే బాస్ను ఒప్పించడం అంత ఈజీ కాదు, అసాధ్యము. అందువల్లనే హీ వాజ్ చేజింగ్ రెయిన్బోస్ అని అన్నాం అనమాట. ఇక చేజింగ్ రెయిన్బో యొక్క ఆరిజిన్ చూసినట్టయితే, ప్రాక్టికల్గా దీని అర్థం చూసినట్టయితే చేజింగ్ రెయిన్బోస్ అంటే ఏంటి, ఇంద్రధనుసు ఆకాశంలో ఉంటుంది, దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది ఒక మూర్ఖత్వమైన పని అనమాట. ఎవరైనా నేను అది పట్టుకుంటా అనంటే మనము నవ్వడం తప్ప ఇంకేం చేయలేము. అందువల్ల అది వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, అంతే తప్ప అది సాధ్యమయ్యే పని కాదు. అందువల్ల ఎవరైతే చేజింగ్ రెయిన్బోస్ అని అంటున్నారో వాళ్ళు జీవితంలో వాళ్ళకు సాధ్యం కాని పనిని నెత్తికెత్తుకొని దానికోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళే చేజింగ్ రెయిన్బోస్ అన్నట్టు అనమాట.